హలో జైత్రి, శోభన్ ఆఫీస్ అయిపోయిందా? ఇప్పుడే అయిపోయింది. అయితే అక్కడే ఉండు, నేను వస్తున్నాను. తొందర లేదు, ఇక్కడ ఫ్రెండ్స్తో ఉన్నానులే. సరే. ఫ్రెండ్స్ అంట. శోభన్ ఎక్కడా? వచ్చేసావా? ఇక్కడ పక్కన డ్రైవింగ్ లో ఉన్నా, వచ్చేసాయి. డ్రైవేనా? ఓకే. హైలైటర్ ఆడు మాత్రం ఒక లివింగ్ లెజెండ్ అంతే. హాయ్. ఏంటి అంతలా నవ్వుతున్నారు? ఏం లేదులే. ఏం లేకుండా ఎందుకు నవ్వుతారు? ఏదో జోక్ ఉండే ఉంటుంది కదా. యాక్చువల్లీ చెప్పేస్తావేంటి? అది మన ఇన్సైడ్ జోక్రా. అదేలే. ఏం జరిగింది? ఏం లేదులే. సరే పద వెళ్దాం. అప్పుడు వెళ్ళిపోతావా? జైత్రి వచ్చింది కదా. ఒకప్పుడు ఎలా ఉన్నావు, ఇప్పుడు ఎలా అయ్యావు చూడు. ఎలా ఉండేవాడు? చాలా హ్యాపీగా ఉండేవాడు. నువ్వు నవ్వుతున్నావా? లేదే. నవ్వే స్వాతంత్రం కూడా పోయిందా? రేయ్ పద వెళ్దాం. బాయ్ రా టోనీ. బాయ్ పిక్నిక్. బాయ్ బాయ్ రా. పదా. ఏమైంది? ఇందాక టోనీ గారు చెప్పిన జోక్స్ అని గుర్తొస్తున్నాయి. శోభన్, నువ్వు ఎంతైనా నాకంటే నీ ఫ్రెండ్స్తోనే ఎక్కువ హ్యాపీగా ఉంటావు కదా. ఎందుకలా అనుకుంటున్నావు? నీ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఎప్పుడు నవ్వుతూ ఒక స్మైల్తో ఉంటావు. నువ్వున్నప్పుడు కూడా నవ్వుతాను కదా. లేదు, నువ్వు ఫ్రెండ్స్తో వేరేలా ఉంటావు. మీకు సింక్ ఉంటుంది, ఇన్సైడ్ జోక్స్ ఉంటాయి, నిక్ నేమ్స్ ఉంటాయి. అయితే ఏంటి ఇప్పుడు? నన్ను కూడా నీ బెస్ట్ ఫ్రెండ్స్లా ట్రీట్ చేయి. ఏయ్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి. అయినా కూడా నీ బెస్ట్ ఫ్రెండ్స్తో ఎలా ఉంటావో నాతో కూడా అలాగే ఉండు. తప్పదా? తప్పదు. నేను నా బెస్ట్ ఫ్రెండ్స్తో చాలా చిల్లర ఉంటా చెప్తున్నా. హాయ్ రా. హాయ్. అలా కాదు, నీ ఫ్రెండ్స్తో ఎలా చేసావు అలాగా. నైస్. ఇంతకీ నాకు ఏ నిక్ నేమ్ పెడతావు? రేపు మార్నింగ్ చెప్తా. రే లేరా, రే లేరా, రే రే. సతాయిస్తా ఓకే. ఓబే పొట్టి బుడంకాయ్. సారీ జైత్రి, నేను నా బెస్ట్ ఫ్రెండ్స్ మీద ఎలాగే అరుస్తాను. నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నావు కదా అని. అవును, బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య ఇవన్నీ కామన్ కదా. కదా. అవును, ఇందాక నేను ఏమని పిలిచావు? పొట్టి బుడంకాయ్. అది నా నిక్ నేమా? ఎస్. గుడ్ మార్నింగ్ రా. గుడ్ మార్నింగ్ రా. నీకు ఇస్తాను చూడు ఈరోజంతా. యా సార్, ద వర్క్ ఇస్ ఆల్మోస్ట్ డన్. ఎరా పొట్టి బుడంకాయ్, ఏం చేస్తున్నావు? ఓ సారీ, కాల్లో ఉన్నావా? షో సార్. యా డెఫినెట్లీ. ఏయ్ ఏంది బే ఓకే, ఇంకా ల్యాప్టాప్ పట్టుకున్నావు? పద సినిమాకి వెళ్దాం. నో సార్, ఐ థింక్ దేర్ ఇస్ సమ్ డిస్టర్బెన్స్. ఏయ్ ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడేం చూస్తున్నావు బే? సారీ సార్. నువ్వే కదా సినిమా ప్లాన్ వేసావు. పదా. నిన్ను కాదు, నీ బాస్ అనాలి. ప్రతిదానికి మీటింగ్లు పెడతాడు. పదా. శోభన్, వాట్ ద హెల్? నా బెస్ట్ ఫ్రెండ్స్ అయితే మీటింగ్లో ఉన్నప్పుడు ఇలాగే డిస్టర్బ్ చేస్తాను. నువ్వు కూడా నా బెస్ట్ ఫ్రెండ్ అనుకొని. అవును కదా, అయితే సినిమా పదా. పొట్టి బుడంకాయ్. ఓకే, తెస్తాలే. సరే. అబ్బాబాబా, ఏముంది అమ్మాయి? ఎక్స్క్యూజ్ మీ. ఇప్పుడే స్కూటీ మీద ఒక అమ్మాయి వెళ్ళింది, సూపర్ ఉంది తెలుసా? శోభన్. సారీ జైత్రి, నేను నా బెస్ట్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇలాగే ఎవరైనా అమ్మాయి పాస్ అవుతే చెక్అవుట్ చేస్తాం. అందుకే. నో, నువ్వు వేరే అమ్మాయిని చూడకూడదు. సరే అయితే నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కాదు. అదేంటి? బెస్ట్ ఫ్రెండ్స్ ఇలా రూల్స్ పెట్టారు కదా. సరే. ఏంటి సరే? చూసుకో. అయితే బండి తిప్పు. మేమైతే బైక్స్ మీద ఉన్నామనుకో, ఇంటి వరకు ఫాలో అయ్యేవాళ్ళం తెలుసా? క్రీప్స్. తిప్పు తిప్పు, త్వరగా వెళ్ళిపోద్ది. రే పొట్టి బుడంకాయ్, అక్కడ ఒక అంకుల్ ఫోన్ వాడుతూ ఉన్నాడు, కనిపించాడా?
అతని దగ్గరికి వెళ్ళి నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయింది, ఒకసారి మీ ఫోన్ ఇస్తారా, కాల్ చేసుకోవాలని చెప్పి అడుగు. తీసుకొని పారిపో. వాట్? ఆ, చిన్న ప్రాంక్ చేద్దాం. ఐ యు సీరియస్? ఎస్, చాలా సీరియస్గా చేద్దాం, కొంచెం కూడా డౌట్ రాకూడదు. నో. సరే, నేను నా బెస్ట్ ఫ్రెండ్స్తో అయితే ఇలాంటి ప్రాంక్స్ ఎన్ని చేసేవాను. టోనీగాడు అయితే రోడ్డు మీద హార్ట్ అటాక్ వచ్చినట్టు ప్రాంక్ చేశాడు. మేము తాగకపోయినా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తాగినట్టు యాక్ట్ చేసి వాళ్ళని ఫూల్ చేసాం. ఇలా చాలా ప్రాంక్స్ చేసేవాళ్ళం. నువ్వేమో చేయనంటున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? చెప్ప కదా, వెళ్ళి వాడి ఫోన్ తీసుకొని పారిపో. నేను వచ్చి ప్రాంక్ అని చెప్తానులే. అదేదో నువ్వెళ్ళి చెప్పు, నేను ప్రాంక్ అని చెప్తాను. నా ఫేస్ చూసావా? నేను వెళ్ళి నిజంగానే అర్జెన్సీ అన్నా నా ఫేస్ చూసి దొంగ అనుకుని ఇవ్వడు. వెళ్ళు. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నా ఫోన్ పనిచేయట్లేదు. మీ ఫోన్ నుంచి ఒక అర్జెంట్ కాల్ చేసుకోవచ్చా? చేసుకోండి. థ్యాంక్ యూ. శోభన్, ఎందుకు పరిగెడుతున్నారు? అంటే అక్కడ సిగ్నల్ రాలేదని. బిర్యానీ నీ ఫేస్ చూడాలి అసలు. ఐ హేట్ యూ శోభన్. ఏమైంది? ఇట్స్ నాట్ ఫనీ. ఇట్ ఈస్ ఫన్నీ. నేను నా బెస్ట్ ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తాను ఇదేం ఎంజాయ్మెంట్ కదా. అందుకే గర్ల్ ఫ్రెండ్స్తో ఒకలా, బెస్ట్ ఫ్రెండ్స్తో ఒకలా ఉంటారు. వాళ్ళ దగ్గర ఉన్నట్టు నీ దగ్గర ఉండలేను, నీ దగ్గర ఉన్నట్టు వాళ్ళ దగ్గర ఉండలేను. నువ్వే బెస్ట్ ఫ్రెండ్లా ఉండు, బెస్ట్ ఫ్రెండ్లా ఉండు అంటావు. ఇప్పుడు చెప్పు, నీ దగ్గర నేను బెస్ట్ ఫ్రెండ్లా ఉండాలా, బాయ్ ఫ్రెండ్లా ఉండాలా? హే, ఆన్సర్ చేయి. హాయ్ గాయ్స్, బయట ఎండలు చాలా మండిపోతున్నాయి. సో మీరు, ఐఎమ్ హోపింగ్ యూ గైస్ ఆర్ హైడ్రేటింగ్ అండ్ గోయింగ్ అవుట్ ఓన్లీ వెన్ ఇట్స్ నెసెసరీ. అలాగే మీకు కనుక వీడియో నచ్చినట్టయితే కింద నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఆల్సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు వైరలీ. అర్రే మసాలా దోశ అడగాని చెప్పి మసాలా వేసి ఓన్ రుద్దేకు, అర్థమైందా? వచ్చారు. మసాలా ఉంది చూసావు, అది దోశకి మధ్యలో ఉండాలి, స్ప్రెడ్ చేయకు, సరేనా? ఓకే సార్. అలానే ఉల్లిపాయలు వేసేటట్టయితే పచ్చి పచ్చి వేయకు, లైట్గా బ్రౌన్ కలర్ వచ్చాక అప్పుడు వెయ్యి. ఓకే సార్. మామూలుగా దోశని ఒక పక్కే కాల్స్తారా, నాకు నచ్చదు, రెండు పక్కల కాల్చు. సరే సార్. అర్రే